Hi friends, welcome to SAM Institute. Daily Current Affairs 2025 April 8. Today current affairs headlines Andhra, Telangana DSC prepare అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జిట్ వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అన్న మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. మీకు చాలా ప్లస్ అవుతుంది. ఈసారి నోటిఫికేషన్ గ్యారెంటీగా వస్తుంది, నో డౌట్. అంటే గతంలో మనకి జాబ్ మిస్ అయ్యి ఉంటుంది, మరలా ఈసారి అలా జరగకుండా గ్యారెంటీగా విజయం సాధించాలి. మనం 7 years నుంచి వెయిట్ చేస్తున్నాం ఒక్క జాబ్ కోసము. ఒక జాబ్ వస్తే మన లైఫ్ మారుతుంది ఆటోమేటిక్గా. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉంటే మీకు చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే కంటెంట్ మీద మనకి బాగా అవగాహన ఉంది, కానీ కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. డైలీ కరెంట్ అఫైర్స్ దాని బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు చాలా ప్లస్ అవుతుంది. మరలా చెప్తున్నా. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒక్కసారి చూస్తే ఫస్ట్ వన్ ఎస్పీజీ వ్యవస్థాపక దినోత్సవం వార్తలు ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 8వ తారీఖున జరుపుకుంటాం నాన్న. అసలు ఎస్పీజీ అంటే ఏంటంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అమ్మ, గుర్తుపెట్టుకోవాలి. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటే ఈ గ్రూప్ ఎవరి కింద పనిచేస్తుంది, ఎవరికి సహాయం అందిస్తుంది, ఎవరికి భద్రత కల్పిస్తుంది, ఎవరికి రక్షణ కల్పిస్తుంది, ఇవన్నీ మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ యూబిక్ మ్యాప్ వార్తలో ఉంది. యూబిక్ మ్యాప్ ఇటీవల కాలంలో ఏ ఐఐటి వారు రూపొందించారు? ఐఐటి మద్రాస్. మనకి ఐఐటీస్ గురించి వార్తల్లోకి వస్తే సింగిల్ లైన్ క్వశ్చన్. భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని ఐఐటీస్ ఉన్నాయంటే మొత్తం 23, 23rd ఐఐటీస్. దాంట్లో బెస్ట్ ఐఐటీగా పేరు పొంది ఐఐటి మద్రాస్. మనకి ఐఐటి మద్రాస్ ప్రతిసారి వార్తలకు వస్తుంది. ఐఐటి మద్రాస్ అంటే మనకి మోనో ట్రైన్ గుర్తు రావాలి. మోనో ట్రైన్, పంట రవాణా కొరకు మోనో ట్రైన్ రూపొందించిన ఎవరంటే ఐఐటి మద్రాస్. సరిపోతుంది. సింగిల్ లైన్ క్వశ్చన్ అంటే ఐఐటీలు వార్తలకు వస్తే సింగిల్ లైన్ క్వశ్చన్. మోనో ట్రైన్ అంటే పంట రవాణా కోసం మోనో ట్రైన్ అంటే మనకి ఐఐటి మద్రాస్ గుర్తు రావాలి. నెక్స్ట్ కథం అనే కృత్రిమ వాకాలు, కథం అనే ఆర్టిఫిషియల్ లెగ్ మనకి ఐఐటి మద్రాస్ గుర్తు రావాలి. నెక్స్ట్ వన్ హోమోసెఫ్ అనే సెప్టిక్ ట్యాంక్ గుర్తు రావాలి. ఎవరంటే ఐఐటి మద్రాస్. ఇవన్నీ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఏఐకి మానవ తెలివితేటలు అనేది వార్తలోకి వచ్చింది. నెక్స్ట్ వన్ భారత్కు దుబాయ్ యువరాజు రావడం జరిగింది వార్తల్లో. అంటే ఇటీవల కాలంలో విదేశాలకు చెందిన వ్యక్తులు భారతదేశానికి వస్తారు పర్యటనలో భాగంగా. భారతదేశానికి చెందిన వ్యక్తులు ద్రౌపది ముర్ము కానీ భారత ప్రధాని కూడా విదేశీ పర్యటనకి వెళ్ళారు. అలా మన ఇండియా కూడా వస్తూ ఉంటారు నాన్న. లేటెస్ట్గా శ్రీలంక పర్యటనలో భాగంగా మోడీకి అవార్డు వచ్చింది. ఆ భారతదేశం శ్రీలంక మధ్య 7 ఒప్పందాలు కూడా జరిగాయి. నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం మరలా వార్తలు ఉంది. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం గతంలో 2015లో ప్రారంభించారు. అసలు మరలా ఎందుకు వార్తల్లోకి వచ్చింది ఇవన్నీ మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ కలం 100 ఇంజన్ పరీక్ష సక్సెస్ అనేది వార్తలోకి వచ్చింది. కలం 100 ఇంజన్, దీంట్లో విక్రమ్ 1 రాకెట్ ప్రయోగంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఏమంటే స్కై రూట్ ఏరోస్పేస్. మనకి స్కై రూట్ ఏరోస్పేస్ గుర్తు రావాలి. స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ అంటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఒక స్టార్టప్ కంపెనీ, గుర్తుపెట్టుకోవాలి. స్కై రూట్ ఏరోస్పేస్ అంటే గుర్తు రావాల్సింది హైదరాబాద్ ప్రధాన కార్యాలయం పనిచేస్తుంది ఒక స్టార్టప్ కంపెనీ. అయితే వారు తయారు చేసిన ఫస్ట్ రాకెట్ విక్రమ్ ఎస్. ఇక్కడ ప్రధానంగా విక్రమ్ ఎస్ రాకెట్ని 2022 నవంబర్లో ఇస్రో ప్రయోగించింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇస్రో ప్రయోగించిన ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్. అంటే విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా పెట్టారు విక్రమ్ ఎస్ అని. మరలా ఇప్పుడు ఒక రాకెట్ మరలా వార్తలకు వచ్చిన విక్రమ్ 1 అని పేరుతో విక్రమ్ 1. ఇక్కడ చూస్తే విక్రమ్ 1 రాకెట్ను ప్రయోగంలో కీలక పాత్ర పోషిస్తుంది ఎవరంటే స్కై రూట్. దీనిలో చూస్తే విక్రమ్ 1 రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతున్న హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్ కీలకమైన విజయం సొంతం చేసుకుంది. నెక్స్ట్ విక్రమ్ 1 రాకెట్ కోసం సిద్ధం చేసిన కలం 100 ఇంజన్ను విజయవంతంగా పరీక్షించింది. అంటే విక్రమ్ 1 రాకెట్ను రానున్న కాలంలో ప్రయోగిస్తున్నారు. దీంట్లో భాగంగానే కలం 100 ఇంజిన్ పరీక్ష అనేది సక్సెస్ అయ్యిందన్న. అంటే కలం అంటే ఏపీజే అబ్దుల్ కలాం, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా పేరు పెట్టారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీదుగా విక్రమ్ 1 అంటే నాన్న మీకు గుర్తుకు వస్తుంది అంటే ఇస్రో పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇస్రో విక్రమ్ సారాభాయ్. ఇస్రోకి తొలి చైర్పర్సన్ కూడా విక్రమ్ సారాభాయ్. ఇప్పటి వరకు ఇస్రో చైర్పర్సన్గా పనిచేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఫస్ట్ వన్ విక్రమ్ సారాభాయ్, ఎంజీకే మెనన్, సతీష్ ధావన్, యుఆర్ రావు, కస్తూరి రంగరాజన్. నెక్స్ట్ వన్ జి మాధవన్ నాయర్, కె రాధాకృష్ణన్, శైలేష్ నాయక్, ఏఎస్ కిరణ్ కుమార్, కె శివన్, ఎస్ స్వామినాథ్, ప్రెజెంట్ వి నారాయణన్. ఇక్కడ ప్రధానంగా విక్రమ్ 1 రాకెట్ ప్రయోగంలో ఉపయోగిస్తున్న ఇంజిన్ పేరు కలం 100 అని గుర్తుపెట్టుకోవాలి.
అయితే ప్రధానంగా విక్రమ్ 1 రాకెట్ని ఎవరు తయారు చేశారంటే హైదరాబాద్కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ వారు గతంలో తయారు చేసిన ఒక రాకెట్ పేరే విక్రమ్ ఎస్ రాకెట్ని ఇస్రో భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ 2022 నవంబర్లో ప్రయోగించింది. ఓకేనా. ఇప్పుడు మరలా ఏం చేస్తున్నా విక్రమ్ 1 పేరుతో విక్రమ్ 1 రాకెట్ ప్రయోగం జరుగుతుంది. దీంట్లో భాగంగానే కలం 100 ఇంజిన్ వార్తలోకి వచ్చింది. మన క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే విక్రమ్ 1 రాకెట్ని తయారు చేసిన స్టార్ట్అప్ కంపెనీ ఎక్కడుందంటే హైదరాబాద్. దాని పేరు ఏంటంటే స్కై రూట్ ఏరోస్పేస్. ఓకే, స్కై రూట్ ఏరోస్పేస్. ఒక రాకెట్ని ప్రయోగించాలంటే ఇంజిన్ కావాలి. ఆ ఇంజిన్కి పెట్టిన పేరే కలం 100. ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టారు. ఓకేనా. అలాగే ఇటీవల కాలంలో స్పేస్ జోన్ ఇండియా గుర్తు రావాలి. స్పేస్ జోన్ ఇండియా. ఇక్కడ స్పేస్ జోన్ ఇండియా ప్రధాన కార్యం చెన్నై. అయితే స్పేస్ జోన్ ఇండియా వారు తయారు చేసిన ఫస్ట్ రాకెట్ మీకు ఐడియా ఉందమ్మా, రూమీ 1 రాకెట్. సార్ రూమీ 1 అంటే ఇస్రో ప్రయోగించిన ఫస్ట్ రీజబుల్ రాకెట్ అమ్మా, రీజబుల్ రాకెట్ రూమీ 1. అయితే రూమీ 1 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాలు శాటిలైట్స్ ఏంటంటే 53. ఓకే, 53. ఇప్పుడు భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అద్భుతమైన ప్రయోగాలు చేస్తుందని చూసాం. చంద్రయాన్ 3 కానీ గగన్యాన్లో మనకి గగన్యాన్ మిషన్ నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది. 4 మెంబర్స్ వెళ్తానని చెప్పుకున్నాం. చంద్రయాన్ 3 ప్రయోగం 2023 ఆగస్టు 23 తారీఖున ల్యాండ్ అయిందన్న. అయితే ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని శివశక్తి అని పేరు పెట్టుకోవడం. ల్యాండ్ అయ్యే రోజు అంటే నేషనల్ స్పేస్ డే జరుపుకున్నాం. నేషనల్ స్పేస్ డే. లేటెస్ట్గా విజ్ఞాన్ రత్న అవార్డులు ఇస్తున్నారు. అంటే విజ్ఞాన పురస్కార్ అవార్డులు. అంటే విజ్ఞాన్ రత్న అవార్డు గోవిందనాథన్ పద్మనాభన్కి వచ్చింది. విజ్ఞాన్ టీమ్ అవార్డు చంద్రయాన్ 3 బృందానికి వచ్చిన మాట్లాడుకున్నాం. అలా లేటెస్ట్గా కలం 100 ఇంజిన్ పరీక్ష సక్సెస్ అనేది వార్తల్లోకి వచ్చింది. దేనికోసమంటే విక్రమ్ 1 రాకెట్ ప్రయోగంలో భాగంగా. అంటే విక్రమ్ 1 రాకెట్ని ఎవరు తయారు చేస్తారంటే స్కై రూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఈ చాలా ఇంపార్టెంట్ క్రీడా రంగానికి సంబంధించి రోహన్ బొప్పాన్ అనే పేరు వినమంటే రోహన్ బొప్పాన్ టెన్నిస్ ప్లేయర్. ఆయన వార్తల్లోకి వచ్చారు. అతిపెద్ద వయస్కుడు. ఆయనకి ఇంపార్టెన్స్ 2024 జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశానికి చెందిన క్రీడాకారులు మొత్తం 117 మంది పాల్గొంటే దాంట్లో అతిపెద్ద వయస్కుడు ఎవరంటే రోహన్ బొప్పాన్న. ఆ రోహన్ బొప్పన్న టెన్నిస్ ప్లేయర్. అంటే ప్రధానంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు ఆయన వార్తల్లోకి వచ్చారు. అయితే ఇక్కడ చూస్తే ఏటీపీ మాస్టర్స్ మాకు గుర్తుపెట్టుకో, ఏటీపీ మాస్టర్స్ 1000 ఈవెంట్ 2025 జరిగింది. అంటే ఇటీవల కాలంలో జరిగిన ఈవెంట్ పేరు ఏటీపీ మాస్టర్స్ 1000 ఈవెంట్ 2025 పేరుతో జరిగింది. అంటే ఏటీపీ మాస్టర్స్ అంటే టెన్నిస్కి సంబంధించిన. అయితే దీంట్లో రోహన్ బొప్పాన్న గారు విజయం సాధించారు మా డబుల్స్లో. ఆయన దాదాపుగా 45 ఇయర్స్లో. ఇది ఒక అద్భుతం. అయితే ఈసారి ఏటీపీ మాస్టర్స్ 1000 ఈవెంట్ ఎక్కడ జరిగిందని ఫ్రాన్స్లో మాంటే కార్లో కంట్రీ కప్ వేదికగా జరిగింది. అంటే ఎక్కడ జరిగిందని ఫ్రాన్స్లో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అయితే రోహన్ బొప్పాన్న మరి ఇంకొక వ్యక్తి డబుల్స్లో విజయం సాధించారు. ఇక్కడ చూస్తే 45 ఏండ్ల వయసులో డబుల్స్ విజయం. ఇక్కడ చూస్తే బొప్పన్న రోహన్ బొప్పన్న ఇండియా. నెక్స్ట్ వన్ బెన్ సెల్టన్ USA. వారిద్దరు కలిసి ఎవరిపైన విజయం సాధించారు డబుల్స్లో చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూస్తే సెల్టన్ ఫ్రాన్సిస్కా అర్జెంటీనా. సెకండ్ వన్ ఆలెజాండ్రో టాబీలో చీలీ దేశానికి చెందిన వ్యక్తులపైన విజయం సాధించారు. మా రోహన్ బొప్పన్న ఎవరితో కలిసి ఆడాడంటే మనకి బెన్ సెల్టన్ అమెరికా. వారిద్దరు కలిసి ఎవరిపైన విజయం సాధించారు డబుల్స్లో చాలా ఇంపార్టెంట్. వారి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సెల్టన్ ఫ్రాన్సిస్కా. నెక్స్ట్ వన్ అలెజాండ్రో టాబీలో. ఓకేనా. అయితే 2025 ఏటీపీ మాస్టర్స్ 1000 ఈవెంట్ ఎక్కడ జరిగిందేమో ఫ్రాన్స్లో జరిగింది. ఫ్రాన్స్లో ప్రధానంగా మాంటే కార్లో కంట్రీ కప్. ఓకేనా. రోహన్ బొప్పన్న టెన్నిస్ ప్లేయరు 2024లో జరిగిన 33వ ఒలింపిక్స్లో భారతదేశం నుంచి మొత్తం 117 మంది పాల్గొన్నారు. క్రీడాకారులు 117 మెంబర్స్. దీంట్లో అతిపెద్ద వయస్కుడు ఓల్డెస్ట్ పర్సన్ రోహన్ బొప్పన్న. ఈ రోహన్ బొప్పన్న కర్ణాటక వ్యక్తి. మరి అతి చిన్న వయసులో ఈ ఒలింపిక్స్లో అతి చిన్న వయసులో పాల్గొన్న క్రీడాకారిణి ఆమె పేరు దీనిధి దేశింగ్. ఈమె 14 ఇయర్స్. మనకి 2024లో జరిగిన 33rd ఒలింపిక్స్లో అతిపెద్ద వయస్కుడు రోహన్ బొప్పన్న గుర్తుపెట్టుకోవాలి. అండ్ అతి చిన్న వయస్కురాలు ఒక మహిళ 14 ఇయర్స్. ఆమె పేరు దీనిధి దేశింగ్.
మొత్తం ఆ ఒలింపిక్స్లో 33వ ఒలింపిక్స్లో భారత్ ఎన్ని పథకాలు సాధించి చెప్పుకున్నాం? 6 పథకాలు. 0+1+5 గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. 0+1+5. మరి ఫస్ట్ ప్లేస్ అమెరికా ఉందని చెప్పుకున్నాం. 40, 44, 42 గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. నెక్స్ట్ వన్ 2028లో ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి? లాస్ ఏంజల్స్ అమెరికా అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇటీవల కాలంలో జరిగిన క్రీడా రంగానికి సంబంధించి ఏమైనా ఉన్నాయో చూస్తూ ఉన్నారు. 38 నేషనల్ గేమ్స్ ఉత్తరాఖండ్లో జరిగాయి. నెక్స్ట్ వన్ 39 నేషనల్ గేమ్స్ మేఘాలయ జరుగుతాయి 2026. లేటెస్ట్గా ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్ ఇండియాలో జరిగింది. విజేత భారతదేశం. ఏ దేశం పేరు? నేపాల్ పైన. లేటెస్ట్గా జరిగిన 9th ఛాంపియన్స్ ట్రోఫీ దాని విజేత ఎవరు? భారతదేశం. ఏ దేశం పైనమ్మా? మీకు తెలుసు, న్యూజిలాండ్. అలాగే 2026లో గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. కామన్వెల్త్ గేమ్స్ అంటే క్రీడా రంగానికి సంబంధించి ఎవ్రీ 4 years వన్ టైం, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరిగితే అవి బాగా గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్గా జరిగిన గ్రాండ్ మాస్టర్స్ ఏమైనా ఉన్నాయి? చెస్ ప్లేయర్స్. ఇవన్నీ చూస్తూ ఉండండి. ఇప్పటి వరకు ఇండియాలో మొత్తం 85 గ్రాండ్ మాస్టర్ టైటిల్స్ వచ్చాయి. దాంట్లో 85 గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఇన్ ఇండియా ఎవరంటే మనకి శామ్ నిఖిల్ తమిళనాడు వ్యక్తి. అలా క్రీడా రంగానికి సంబంధించి ఇవన్నీ మనకు ఐడియా ఉండాలి. అన్నీ వద్దు నాన్న, ఎవ్రీ 4 years వన్ టైం జరిగింది, దాని ఇంపార్టెన్స్. అంటే ఇటీవల కాలంలో చెస్ ఒలింపియాడ్లో యంగెస్ట్ ప్లేయర్ మీకు ఐడియా ఉండడం గుకేస్ దమ్మరాజ్ గుకేస్. ఆ దమ్మరాజ్ గుకేస్కి లేటెస్ట్గా 2024 సంబంధించి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది. అయితే 2024 రాజీవ్ ఖేల్ రత్న అవార్డు 2025 జనవరి 17వ తారీఖున మనకి ద్రౌపది ముర్ము చేతి మీదకి ఇచ్చారు. 4 members. దాంట్లో ఎవరున్నారో దమ్మరాజ్ గుకేస్. నెక్స్ట్ వన్ హర్మన్ ప్రీత్ సింగ్. నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే మరొక పర్సన్, మీ పేరు మను బాకర్ కూడా ఉంది, ఒక షూటింగ్ ప్లేయర్. అయితే మను బాకరే మనకి 33rd ఒలింపిక్స్లో ఫస్ట్. మను బాకర్ గారు మనకి లేటెస్ట్గా జరిగిన 33వ ఒలింపిక్స్లో ఫస్ట్ మెడల్ అందించారు. దేంట్లో అంటే మనకి కాంస్యంలో అందించారు నాన్న. అలా చూస్తూ ఉండాలి. ఆ మను బాకరే లేటెస్ట్గా కేంద్ర వాటర్ రేవులకి ప్రచారకర్త పనిచేస్తున్నారు. మను బాకర్ షూటింగ్. ఇలానే చూస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఎస్పీజీ వ్యవస్థాపక దినోత్సవం. మరి ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని పిలుస్తారు. మరి ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 1985లో ఏర్పాటైంది. మరి ఎస్పీజీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటామంటే April 8 అమ్మ. ప్రతి సంవత్సరం April 8వ తారీఖున జరుపుకుంటాం. మరి ఎస్బీజీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం April 8నే జరుపుకుంటాం. అసలు ఎస్బీజీని ఎందుకు ఏర్పాటు చేస్తారు? దీని ఉద్దేశం ఏంటి? మా ఎస్బీజీ ముఖ్య ఉద్దేశం ప్రధానమంత్రి, మాజీ ప్రధానులకి గుర్తుపెట్టుకో, ప్రధానమంత్రి మరి మాజీ ప్రధానికి రక్షణ కల్పిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి వారి కుటుంబ సభ్యులకు కూడా రక్షణ కల్పిస్తూ ఉంటుంది. భారతదేశంలో ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని గుర్తుపెట్టుకో. అంటే ప్రధానమంత్రి నెక్స్ట్ మాజీ ప్రధానమంత్రులు వారి యొక్క కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తూ ఉంటుంది. మరి ఎస్పీజీ కింద పనిచేసే కొన్ని సంస్థలు ఆర్పీఎఫ్ కానీ, సిఐఎస్ఎఫ్ కానీ, బిఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ లాంటి సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. దాంట్లో ఉన్న సెక్యూరిటీ వీళ్ళకి ఏం చేస్తారంటే ప్రొటెక్షన్ కల్పిస్తూ ఉంటారు. అసలు ఎస్పీజీ భారతదేశంలో ఏర్పాటు కావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకి 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ మరణించారు. ఆ ఇందిరాగాంధీ మరణించిన తర్వాత దీన్ని ఏర్పాటు చేయాలని ఒక ఉద్దేశంతో ఒక కమిటీ వేస్తారు భారతదేశంలో. ఇది ప్రధానంగా ఆ కమిటీ పేరు బీర్బల్ నాథ్ కమిటీ సలహా మేరకు 1985లో ఎస్పీజీని ఏర్పాటు చేస్తారు. మరి ప్రెసిడెంట్ ఎస్పీజీ డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే అలోక్ శర్మ. డీజీ అంటే మనకి డైరెక్టర్ జనరల్. మరి ఎస్పీజీ యొక్క మోటో ధైర్యము, అంకిత భావం, భద్రత. ప్రధానంగా ఎస్పీజీ మోటో ఏంటేమో ధైర్యము, నెక్స్ట్ అంకిత భావము, నెక్స్ట్ భద్రత. ప్రస్తుతం భారతదేశంలో ఎస్బీజీ కింద రక్షణ పొందుతున్న ఏకైక వ్యక్తి మన మోడీ గారమ్మ. ఎందుకంటే గతంలో మన్మోహన్ సింగ్ ఉండేవారు, చనిపోయారు. ఆయన భారత మాజీ ప్రధాని ఇటీవల కాలంలో చనిపోయారు. ఇక్కడ ఎస్పీజీ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ప్రధానమంత్రులు నెక్స్ట్ మాజీ ప్రధానమంత్రులు వారి యొక్క కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తూ ఉంటుంది. అంటే ఈ ప్రధానమంత్రి విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా రక్షణ కల్పిస్తూ ఉంటారు వీళ్ళు. ఈ ప్రధానమంత్రి విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు వారికి రక్షణ కల్పిస్తూ ఉంటారు కదా. ఎవరంటే ఎస్పీజీ వారు. దాదాపుగా 3500 పైగా ఉంటారు సభ్యులు దీంట్లో. మరి ఎస్పీజీ కింద పనిచేసే కొన్ని సంస్థల గురించి మాట్లాడుకుంటే మనకి ఆర్పీఎఫ్, నెక్స్ట్ సిఐఎస్ఎఫ్, నెక్స్ట్ వన్ బిఎస్ఎఫ్, నెక్స్ట్ ఆర్పీఎఫ్
అంటే దీంట్లో ఉన్న సిబ్బంది మొత్తం దీంట్లో పనిచేస్తారు నాన్న. అంటే దీంట్లో ఉన్న సిబ్బంది దీంట్లో పనిచేస్తూ ఉంటే గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆర్పిఎఫ్ అంటాం. ఆర్పిఎఫ్ అనేది 1985లో ఏర్పాటైంది. సిఐఎస్ఎఫ్ అనేది 1969లో ఏర్పాటైంది. బిఎస్ఎఫ్ అనేది ప్రధానంగా 1965లో ఏర్పాటైంది. సిఆర్పిఎఫ్ అనేది 1939లో ఏర్పాటైంది. 1939. మరి ఆర్పిఎఫ్ ప్రెసిడెంట్ డీజీగా ఎవరు పనిచేస్తున్నారు? మనోజ్ యాదవ్. సిఐఎస్ఎఫ్ డీజీగా పనిచేస్తుంది రాజవేంద్ర సింగ్ భట్టి గారు పనిచేస్తున్నారు. అదే సిఐఎస్ఎఫ్ పాస్ట్ ఉమెన్ డీజీగా గతంలో ఎవరు పనిచేశారంటే నేనా సింగ్. మరి ప్రెసిడెంట్ ఎవరేమో రాజవేంద్ర సింగ్ భట్టి. అదే బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఎవరు పనిచేస్తున్నారంటే దళిజిత్ సింగ్ చౌదరి బిఎస్ఎఫ్ డీజీగా. మరి సిఆర్పిఎఫ్ డీజీగా ఎవరు పనిచేస్తున్నారంటే జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ మీకు, ఓకేనా? జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. ఇక్కడ ఆర్పిఎఫ్ అంటే మనోజ్ యాదవ్ గుర్తు రావాలి. సిఐఎస్ఎఫ్ అంటే రాజేంద్ర సింగ్ భట్టి. బిఎస్ఎఫ్ అంటే దళిజిత్ సింగ్ చౌదరి. ఆర్పిఎఫ్ అంటే సిఆర్పిఎఫ్ ఆయన పేరు జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. అలాగే ఎస్పీజీ డీజీగా పనిచేస్తుంది అలోక్ శర్మ. ఎస్పీజీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 8వ తారీఖున జరుపుకుంటాం. మరి ఎస్పీజీ వ్యవస్థాపక దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఏప్రిల్ 8. అసలు భారతదేశంలో ఎస్పీజీ ఏర్పాటు కావడం ప్రధాన కమిటీ ఏంటంటే బీర్బల్ నాథ్ కమిటీ అని గుర్తుపెట్టుకోవాలి. అది ఎస్పీజీ ఎవరికి సలహాలని ఎవరికి రక్షణ కల్పిస్తుంది? ప్రధానమంత్రి మరి మాజీ ప్రధానులు. నెక్స్ట్ వన్ కొన్ని సందర్భాల వారి ఫ్యామిలీకి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారమ్మా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ యూబిక్ మ్యాప్ వార్తలో ఉంది. ఒక మ్యాప్ వార్తలోకి ఉంది యూబిక్ మ్యాప్. దీన్ని ఎవరు రూపొందించారంటే ఐఐటి మద్రాస్. అంటే ఇటీవల కాలంలో తరచూ వార్తలు ఐఐటీస్ ఉన్నాయన్న. మీకు ఐఐటీస్ గ్యారెంటీ క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఐఐటి అనేది పెద్ద బాగా కష్టంగా ఫీల్ అవ్వద్దు నాన్న, ఎందుకంటే సింగిల్ లైన్ క్వశ్చన్. అయితే యూబిక్ మ్యాప్ను ఎందుకు రూపొందించారంటే విపత్తుల సమయంలో సహాయక చర్యలు అందిస్తుంది. విపత్తు సమయంలో అంటే భూకంపం కానీ తుఫాన్లు అలాంటివి వచ్చినప్పుడు కొంతమంది ఫ్యామిలీ అంటే లోపల బిల్డింగ్లే కడుతూ ఉంటాం కదా, అంటే బిల్డింగ్లు కుప్ప కూలిపోతూ ఉంటాయి. అసలు ఏం జరిగింది అంటే ఆ లోపల తెలుసుకోవడానికి మనం గూగుల్ మ్యాప్ ద్వారా ఒక ఇంటి వారికి వెళ్ళవచ్చు బయటికి, కానీ లోపల ఏం జరుగుతుందో మనం తెలుసుకోలేము. కానీ యూబిక్ మ్యాప్ ద్వారా లోపల ఏం జరిగింది, గతంలో ఏదైనా విపత్తు జరిగినప్పుడు అక్కడ ఎలా ప్రమాదం జరిగింది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి ఇటీవల కాలంలో ఎవరు రూపొందించారంటే ఐఐటి మద్రాస్. ఒకటే గుర్తుపెట్టుకో, యూబిక్ మ్యాప్ యొక్క ముఖ్య ఉద్దేశము విపత్తు సమయంలో అక్కడ ఏం జరిగింది, దానికి కారణం ఏంటి, రానున్న కాలంలో అలాంటి జరగకుండా ముందుగా జాగ్రత్త తీసుకోవడానికి దాన్ని రూపొందించారు. ఎవరు? ఐఐటి మద్రాస్. సరిపోతుంది. సింగిల్ లైన్ క్వశ్చన్. ఇక్కడ చూస్తే భూకంపాలు వచ్చి భవనాలు కూలడం, సొరంగాలు మట్టి చర్యలు విరిగిపడటం జరిగినప్పుడు లోపల ఉన్న వారిని రక్షించేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, కూలిన భవంతిలో అంతరాలు చిత్రించేలా. ఒక భవనం కూలినప్పుడు దాని లోపల ఏముంది, అసలు ఏం జరిగింది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఈ మ్యాప్, దాని పేరు యూబిక్ మ్యాప్. దాన్ని రూపొందించి ఐఐటి మద్రాస్. అంటే ఇటీవల కాలంలో తరచూ ఐఐటీలు వార్తలు ఉన్నాయి కదా, ఒకసారి ఐఐటి మద్రాస్ గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. ఐఐటి మద్రాస్ శ్వాసతో ఫోన్ ఆన్లాక్ చేయవచ్చమ్మా. శ్వాసతో ఫోన్ ఆన్లాక్ చేయవచ్చు అని ఎవరు చెప్పారంటే ఐఐటి మద్రాస్ వారు. ఇండియన్ రైల్వేస్ మరియు ఐఐటి మద్రాస్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. నెక్స్ట్, ఐఐటి మద్రాస్ అంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనకి కదం అనే కృత్రిమ మోకాలు ఆర్టిఫిషియల్ లెగ్ రూపొందించారు. దేనికోసం అంటే మనకు అవసరం లేదు. ఓకే, కదం అనే ఒక మోకాలు గుర్తుకొస్తే మనకు ఐఐటి మద్రాస్. నెక్స్ట్ మనం మోనోట్రైన్ పంట రవాణా కోసం తీసుకొచ్చిన ఎవరు? ఐఐటి మద్రాస్. నెక్స్ట్ వన్, టచ్ అండ్ ఫీల్ టెక్నాలజీ ఆన్లైన్ క్లాత్. గుర్తుపెట్టుకో, టచ్ అండ్ ఫీల్ టెక్నాలజీ ఆన్లైన్ క్లాత్. ఇప్పుడు ఎవరు అంటే ఐఐటి మద్రాస్ అని గుర్తు రావాలి. ఐఐటి మద్రాస్. ఇటీవల కాలంలో భారతదేశంలో తొలిసారిగా మనమిత్ర పేరుతో వాట్సాప్ సర్వీస్ని అందిస్తున్న రాష్ట్రం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్. ఈ
ఇప్పుడు మనమిత్ర పేరుతో వాట్సాప్ సర్వీస్ అందిస్తున్నారు కదా, దాంట్లో ప్రధానంగా సలహాలు ఇవ్వడానికి గేట్ ఫౌండేషన్ మరియు ఐఐటి మద్రాస్ యొక్క శాస్త్రవేత్తల యొక్క సలహాలు తీసుకుంటున్నారమ్మా. దాంట్లో 10 మంది నియమిస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో మనమిత్ర పేరుతో వాట్సాప్ సర్వీస్ అందించాం కదా, దాంట్లో 10 మంది ఒక సభ్యత్వం ఏర్పాటు చేసి ఒక గ్రూప్ని ఏర్పాటు చేస్తున్నారు సలహాలు ఇవ్వడానికి. దాంట్లో ఎవరెవరు ఉంటారంటే మనకి గేట్ ఫౌండేషన్ వారు, ఐఐటి మద్రాస్ చెందిన శాస్త్రవేత్తలు ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక కొన్ని ఐఐటీస్ మాట్లాడుకుంటే భారతదేశంలో తొలిసారిగా ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించిన ఐఐటి కూడా ఐఐటి మద్రాస్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఒక టెక్నాలజీని, అంటే రోడ్డు ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఒక టెక్నాలజీని రూపొందించిన ఎవరంటే ఐఐటి జోధ్పూర్ వారు, ఐఐటి జోధ్పూర్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇటీవల కాలంలో అమరావతిలో డీప్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నాం. మరి ఆ డీప్ టెక్నాలజీ కోసం ఎవరితో అగ్రిమెంట్ చేసుకోండి? ఆంధ్రప్రదేశ్ ఐఐటి మద్రాస్ అని గుర్తుపెట్టుకోవాలి, ఐఐటి మద్రాస్. మరి ఇటీవల కాలంలో రైల్వేకి సంబంధించి ఐఫర్ లూప్ టెక్నాలజీ ప్రధానంగా రైల్వే రంగానికి సంబంధించి ఐఫర్ లూప్ టెక్నాలజీని తీసుకొస్తుంది ఎవరంటే ఐఐటి మద్రాస్. నెక్స్ట్ వన్ యాంటీ డ్రోన్ సిస్టాన్ని కూడా తీసుకొస్తున్నారు ఎవరంటే ఐఐటి జమ్మూ అని గుర్తుపెట్టుకోవాలి, ఐఐటి జమ్మూ వారు. ఇలా ఏమైనా వస్తే చూస్తూ ఉండాలి ఐఐటి గురించి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఏఐకి మానవ తెలివితేటలు అనేది ఒక ఆర్టికల్ వచ్చింది. అంటే ఏఐ మనం తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక యంత్రం నాన్న. ఏఐ ఏంటంటే మనం ఏం చెప్తా చేస్తుంది. ఇప్పుడు ఏజిఐ అంటే మనకన్నా మానవుడి కన్నా బాగా వేగంగా ఆలోచిస్తుంది. దీనివల్ల మానవ మనుగడకి ప్రమాదం ఉందని చెప్పడం జరుగుతుంది. ఏఐ ఒక యంత్రం రూపంలో మనకు సహాయం అందిస్తుంది, మనం ఏం చెప్తే చేస్తుంది. కానీ ఏజిఐ అలా కాదు, మనం చెప్పే పనులు ఎందుకు చేస్తున్నాం, అసలు ఏంటి రీజన్ ఏంటి అని ఆలోచించే క్యాపబిలిటీ ఉంది. సేమ్ మానవుడు ఎలా అయితే పని చేస్తాడో అలా పని చేసే అవకాశం ఉంది ఏజిఐ. దీనివల్ల రానున్న కాలంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అయితే ఇది 2030 నాటికి అందుబాటులో ఉందని చెప్పడం జరుగుతున్నారు. దానివల్ల నష్టాలు కూడా ఉంటున్నాయి, కానీ ఎటువంటి నష్టాలు జరుగుతాయని ఇంకా చెప్పలేదమ్మా సైంటిస్టులు. ఏజిఐ వలన ఎటువంటి నష్టాలు జరుగుతాయని పర్టికులర్గా ఇంకా చెప్పలేదు, కానీ గ్యారెంటీగా ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే మానవుడిలాగే ఆలోచిస్తాయి, సేమ్ మనలాగే ఆలోచిస్తే వారు ఏదైనా చేయొచ్చు, ఓకేనా. దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అది ఏఐ వల్ల అయితే అంత ప్రమాదం లేదు, అంటే మనం చెప్పే పని చేస్తుంది. కానీ ఏజిఐ మనం చెప్పే పనులకు భిన్నంగా చేస్తుంది. అసలు ఎందుకు చెప్పారు ఆ పనులు, దానివల్ల ఇంకేమైనా ఉందా, దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చా లేదా అనేది ఇంకా ఆలోచించే క్యాపబిలిటీ ఉంది ఏజిఐకి. ఇక్కడ చూస్తే ఏఐకి మానవ తెలివితేటలని ఇక ఆర్టికల్ వచ్చింది కదా, ఇప్పుడు ఏజిఐ వార్తలకు వచ్చింది. ఇక్కడ చూస్తే 2030 నాటికి ఏఐకి మానవ స్థాయి కృత్రిమ మేధస్సుగా పిలిచే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, దీన్నే ఏజిఐ అంటాం. మా ఏజిఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ వస్తుందని, ఇది మానవాళికి తీవ్ర ముప్పు కలిగిస్తుందని చెప్పారు మా సైంటిస్టులు. దానిలో ప్రధానంగా ఎవరు చెప్పారంటే గూగుల్ డీప్ మైండ్ పరిశోధన అంచనా వేసింది. గూగుల్ డీప్ మైండ్ పరిశోధన అంచనా వేసింది. నెక్స్ట్ 5 నుంచి 10 సంవత్సరాల లోపు మానవుల కంటే తెలివైన ఏజిఐ పరిశోధన రాబోతుందని గూగుల్ డీప్ మైండ్ సిఇఓ డెమిస్ ఆసాబిస్ చెప్పారన్నమాట. డెమిస్ ఆసాబిస్ అంటే రానున్న 5 నుంచి 10 సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏజిఐ రాబోతుంది, దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఇటీవల కాలంలో ఎవరు అంచనా వేశారు? గూగుల్ డీప్ మైండ్ వారు. దాంట్లో ప్రధానంగా గూగుల్ డీప్ మైండ్ సిఇఓ డెమిస్ ఆసాబిస్ గారు అంచనా వేశారు. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు తెలుసమ్మా. అయితే ఇటీవల కాలంలో ఏఐ అనేది చాలా తరచూ వార్తలకు వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేటెస్ట్గా వర్షపాతాన్ని అంచనా వేసి ఏఐ ఒక దేశంలో కనుగొన్నారు, యూఏఈలో. చాలా ఇంపార్టెంట్. వర్షపాతాన్ని అంచనా వేసే ఏఐ మరి ఇటీవల కాలంలో యూఏఈలో కనుగొన్నారు. యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ వన్ ఇటీవల కాలంలో మానుస్ ఏఐని కనుగొన్నారు. మానుస్ ఏఐని ఎవరు కనుగొన్నారంటే ఏ దేశం అంటే చైనా. మరి ఇది ఏం చేస్తుందంటే ఆలోచనలు చర్యలకు మధ్య వారధి. అంటే మన ఆలోచన ఎలా ఉంటే నెక్స్ట్ ఆలోచనలు వస్తే దాని పని ఎలా ఉంటుందని అంటే ఆలోచనలు పనిచేసే మధ్య వారధిగా పనిచేసేదే మానుస్ ఏఐ.
సింపుల్గా చెప్పాలంటే మనకు వచ్చే ఆలోచనలు, నెక్స్ట్ దాని యొక్క పనితీరును పరిశీలించే ఒక ఏఐ పేరు మానుస్. దాన్ని ఎవరు కనుగొన్నారని చైనా దేశస్తులు. మరి ఇటీవల కాలంలో ఏఐ న్యూస్ పేపర్ వార్తలకు వచ్చింది. ఏఐ న్యూస్ పేపర్ పేపర్ను ఇటాలియానికి చెందిన వార్తా సంస్థ వారు ముద్రించారు. అంటే ప్రధానంగా ఇటాలియన్ వార్తా సంస్థ అయిన ఫాగ్యో సంస్థ రూపొందించే ఫాగ్యో సంస్థని ప్రపంచంలో తొలిసారిగా ఏఐ న్యూస్ పేపర్ రూపొందించింది. అలాగే ప్రపంచంలో తొలిసారిగా ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరంటే డేవిన్. మరి డేవిన్ ఎవరు రూపొందించారంటే అమెరికా. భారతదేశంలో తొలిసారిగా ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరమ్మా? దేవిక. నెక్స్ట్ మన ప్రపంచంలో తొలిసారిగా ఏఐ స్పోక్స్ పర్సన్, ఏఐ దౌత్యవేత్త ఎవరమ్మా? విక్టోరియా సి. ప్రపంచంలో తొలిసారిగా ఏఐ స్పోక్స్ పర్సన్ విక్టోరియా సి ఎవరు రూపొందించారు అంటే ఉక్రెయిన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారతదేశానికి దుబాయ్ యువరాజు పర్యటనలో భాగంగా ఈరోజు వచ్చారమ్మా. అయితే ఆయన పేరు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ ఆల్ ముక్తామ్. గుర్తుపెట్టుకో, షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ ఆల్ ముక్తామ్ భారతదేశానికి విదేశీ పర్యటనకు వచ్చి 2025 ఏప్రిల్ అని గుర్తుపెట్టుకో, 2025 ఏప్రిల్. గతంలో కొంతమంది విదేశీయులు కూడా భారతదేశానికి పర్యటన భాగంగా వచ్చారు. దాన్ని చూస్తే 2024 డిసెంబర్లో బ్రిటన్కి చెందిన రాజమ్మ చార్లెస్ III భారతదేశానికి వచ్చారు. అలాగే 2024 డిసెంబర్లో మరొక వ్యక్తి శ్రీలంక ప్రెసిడెంట్ అనూరు కుమార దిశనాయక్ కూడా భారతదేశానికి వచ్చారు. అలాగే 2025 జనవరి 9వ తారీఖున ప్రవాస భారతీ దివాస్ 18th NRI డే, 18వ ప్రవాస భారతీ దివాస్ కూడా ముఖ్య అతిథిగా ఒక మహిళ రావడం జరిగింది. ఆమె పేరు క్రిస్టానా కార్లా కంగూలు. మరి క్రిస్టానా కార్లా కంగూలు ఏ దేశ ప్రెసిడెంట్ అమ్మా? మీకు ఐడియా ఉందమ్మా. ట్రినిడాడ్ టొబాంగో దేశ అధ్యక్షురాలు భారతదేశానికి 2025 జనవరి 9వ తారీఖున రావడం జరిగింది. దీంట్లో భాగంగా 18th NRI డే భాగంగా. నెక్స్ట్ వన్ 2020 జనవరి 26వ తారీఖున 76 రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథిగా ఒక దేశ అధ్యక్షుడు వచ్చారు. ఆయన ఎవరంటే ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో సుబియాంటో కూడా వచ్చారు. లేటెస్ట్గా మోడీ గారు శ్రీలంక దేశం వెళ్ళడం జరిగింది పర్యటన భాగంగా. ఇక్కడ శ్రీలంకకి మరి భారతదేశానికి మధ్య 7 ఒప్పందాలు జరిగాయి. 7 ఒప్పందాలు కూడా జరిగాయి. మరి ఇటీవల కాలంలో మోడీ గారు చేసిన విదేశీ పర్యటనలు ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు ప్లస్ అవుతుంది. ఇప్పుడు భారతదేశానికి వచ్చిన రాజు ఎవరమ్మా అంటే దుబాయ్కి ఇచ్చిన యువరాజ్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ ఆల్ ముక్తామ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ప్రధానమంత్రి ముద్రా యోజన వార్తలు ఉంది. మా ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ఇప్పుడే కదమ్మా. ఇది ఈ పథకాన్ని 2015 ఏప్రిల్ 8వ తారీఖున ప్రారంభించారు. అంటే దీని ద్వారా ఎటువంటి హామీ లేకుండా రుణాలు అందిస్తూ ఉంటారు. సూక్ష్మ మధ్య తరహా రుణాలు అందిస్తూ ఉంటారు. అంటే ప్రధానంగా చిరు వ్యాపారులకు. అదే ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే మనకి ప్రధానమంత్రి ముద్రా రుణాలు 3 రకాలుగా ఇస్తారు. 3 రకాలుగా. దీంట్లో శిశు రుణాలు ఉంటాయి. శిశు రుణాలు గతంలో ప్రశ్న అడిగాడు చాలా ఎగ్జామ్లో, ప్రతి ఎగ్జామ్లో అడిగామా. ఫస్ట్ వన్ శిశు రుణాలు, నెక్స్ట్ వన్ కిషోర్ రుణాలు, నెక్స్ట్ వన్ తరుణ్ రుణాలు. ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద మొత్తం కేంద్ర ప్రభుత్వం 3 రకాల రుణాలు అందిస్తుంది. దాంట్లో శిశు రుణాలు, నెక్స్ట్ వన్ కిషోర్ రుణాలు, నెక్స్ట్ వన్ తరుణ్. అంటే శిశు రుణాలు అంటే 50,000 రూపాయలు గుర్తుపెట్టుకోవాలి, 50,000 రూపాయల వరకు అందిస్తుంది, 50,000. కిషోర్ రుణాలు అంటే 50,000 నుండి 5 లక్షల వరకు అందిస్తుంది. తరుణ్ రుణాలు అంటే 5 లక్షల నుండి 10 లక్షల వరకు రుణాలు అందిస్తుందమ్మా. అయితే తరుణ్ రుణాలు ఎవరైతే కాల వ్యవధికి ముందు కట్టేస్తే వారికి కేంద్ర ప్రభుత్వం మరొక బెనిఫిట్ని తీసుకొచ్చింది.
ఇక్కడ తరుణ్ రుణాలు ఎవరైతే 5 లక్షల నుంచి 10 లక్షలు తీసుకుంటారో వారు సకాలంలో వడ్డీ చెల్లించి గవర్నమెంట్కి అమౌంట్ అందించేస్తే వారికి ఏం చేస్తుందంటే 10 లక్షల నుండి 20 లక్షల వరకు తీసుకొచ్చింది మరలా. అంటే తరుణ్ రుణాలు ప్రెజెంట్ 20 లక్షల వరకు తీసుకోవచ్చు. దానికే తరుణ్ ప్లస్ అని పేరు పెట్టాము. తరుణ్ ప్లస్ ఇక్కడ చూస్తే తరుణ్ ప్లస్ రుణాలు అంటే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు తీసుకోవచ్చు. అంటే ప్రధానంగా ఇప్పుడు ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా 50,000 నుండి 20 లక్షల వరకు రుణాలు అందిస్తున్నారని అర్థము. అయితే ఇప్పుడు తరుణ్ ప్లస్ కింద 25,000 మందికి రుణాలు అందాయమ్మా. నెక్స్ట్ వన్ తరుణ్ ప్లస్ పథకం అక్టోబర్ 24, 2024 నుంచి అమల్లో ఉంది. నెక్స్ట్ వన్ చిరు వ్యాపారులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని తీసుకొచ్చారు. అంటే ప్రధానంగా తరుణ్ పథకం ద్వారా మనకి 10 లక్షలు అందేవి గతంలో, ఇప్పుడు 20 లక్షల వరకు ఇస్తారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ఎన్ని రుణాలు అందిస్తారో 3 రకాలు. ఒకటి శిశు రుణాలు, సెకండ్ వన్ కిషోర్ రుణాలు, నెక్స్ట్ వన్ తరుణ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు మరలా కొత్తగా తరుణ్ ప్లస్ పథకం వార్తలో ఉంది. 2024 అక్టోబర్ 24న ప్రారంభించారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా ప్రపంచ బాక్సింగ్ 2025 వార్తలో ఉన్నాం. ప్రపంచ బాక్సింగ్ 2025 ఇది ఈసారి ఎక్కడ జరిగిందమ్మా? 2025 మార్చి 31 నుండి 2025 మార్చి 31 నుండి ఏప్రిల్ 5 వరకు బ్రెజిల్ దేశంలో జరిగింది. బ్రెజిల్ దేశంలో జరిగింది మార్చి 31 నుంచి ఏప్రిల్ 5 వరకు. ఇక్కడ బ్రెజిల్. దీంట్లో ఫస్ట్ ప్లేస్ ఏముందంటే ఉజ్బెకిస్తాన్. అంటే ఉజ్బెకిస్తాన్ మొత్తం ఎన్ని పథకాలు సాధించిందంటే 7 పథకాలు సాధించింది. గోల్డ్ అండ్ సిల్వర్, బ్రాంజ్. దీంట్లో గోల్డ్ ఏంటంటే ఉజ్బెకిస్తాన్కి 5 వచ్చాను. నెక్స్ట్ వన్ సిల్వర్ 1, నెక్స్ట్ వన్ బ్రాంజ్ 1. అంటే స్వర్ణము, రజతము, కాంస్యము. అంటే మొత్తం 7 పథకాలు సాధించి ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరి భారతదేశం ఎన్ని పథకాలు సాధించింది అంటే 6 పథకాలు సాధించింది. ఇక్కడ 6 పథకాలు సాధించి భారతదేశం సెకండ్ ప్లేస్లో ఉందమ్మా. సెకండ్ ప్లేస్ భారతదేశానికి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. అంటే గోల్డ్ 1, నెక్స్ట్ వన్ సిల్వర్ 1 అండ్ బ్రాంజ్ 4. ఇప్పుడు భారతదేశం సాధించిన అంటే ప్రపంచ బాక్సింగ్లో ఫాస్ట్ గోల్డ్ మెడల్ సాధించిన మన భారతీయుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా వార్తలోకి వచ్చిన వ్యక్తి హితేష్ గులియా. ఎవరిపైన గోల్డ్ సాధించాడు అంటే బిడేల్ కమరా ఇంగ్లాండ్ అయినా. చూస్తే బిడేల్ కమరాపై 70 కిలోల విభాగంలో విజయం సాధించాడు. నెక్స్ట్ వన్ సిల్వర్ సాధించిన వ్యక్తి అవినాష్ జంవాల్. ఆయన పేరు అవినాష్ జంవాల్ 65 కేజీల విభాగంలో రజతం సాధించి బ్రెజిల్కి చెందిన యూరీ రిస్ చేతిలో ఓడిపోయాడమ్మా. అంటే బ్రెజిల్కి చెందిన యూరీ రిస్కి ఏమొచ్చిందంటే గోల్డ్ వచ్చింది. సిల్వర్ వచ్చింది ఎవరంటే అవినాష్ జంవాల్ మన భారతీయుడు. నెక్స్ట్ వన్ కాంస్య పథకాలు అంటే బ్రాంజ్ అని వచ్చాను 4 వచ్చాయి. బ్రాంజ్ సాధించిన 4 మెంబర్స్ చూసుకుంటే జదుమణి సింగ్ మండేల్ బామ్ మరి 50 కిలోల విభాగంలో కాంస్య పథకం సాధించాడు. నెక్స్ట్ వన్ మనీష్ రాథోడ్ 55 కిలోల విభాగంలో. నెక్స్ట్ వన్ సచిన్ 60 కిలోల విభాగంలో. నెక్స్ట్ వన్ విశాల్ 90 కిలోల విభాగంలో. అంటే మనకి 2025 ప్రపంచ బాక్సింగ్లో భారతదేశానికి ఎన్ని పథకాలు వచ్చాయి? 6. అంటే 1+1+4 గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. గోల్డ్ మెడల్ అందించిన వ్యక్తి ఎవరంటే హితేష్ గులియా. ఇప్పటి వరకు బాక్సింగ్లో ఫాస్ట్ గోల్డ్ మెడల్ అందించిన మన ఇండియాని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ సిల్వర్ వచ్చిన వ్యక్తి ఎవరమ్మా? ఆయన పేరు అవినాష్ జంవాల్. బ్రాంజ్ వచ్చిన 4 మెంబర్స్ అంటే కాంస్యం వచ్చిన 4 మెంబర్స్ జదుమణి సింగ్ మండేంగ్ బాము, మనీష్ రాథోడ్, సచిన్, విశాల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఐఎన్ఎస్ వర్ష ప్రాజెక్టు వార్తలో ఉంది. ఐఎన్ఎస్ వర్ష ప్రాజెక్ట్ 2026 వార్తలో ఉంది. దేనికోసం అంటే ప్రధానంగా సబ్మెరైన్స్ తయారీ కోసము అంటే అణు జలాంతర్గాముల తయారీ కోసం శత్రు దేశాలపైన పోరాటం చేయడానికి
ముఖ్యంగా చైనాను దృష్టిలో పెట్టుకొని, అంటే చైనా దేశం అనేది హిందూ మహాసముద్రంలో ఎక్కువ పెత్తనం చేస్తూ ఉంటుంది. ఈ చైనా హిందూ మహాసముద్రంలో చేస్తున్న నిఘాను అరికట్టడానికి మన భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తాను. ఇది వార్తలో ఉంది. ఐఎన్ఎస్ వర్ష ప్రాజెక్ట్ దేనికోసం అంటే సబ్మెరైన్స్ తయారీ కోసము. ఇది విశాఖపట్నంలో తయారు చేస్తున్నాం, గుర్తుపెట్టుకొని. ఈ ప్రాజెక్టు 2026లో అమల్లోకి వస్తుంది. ఇక్కడ ప్రధానంగా సబ్మెరైన్స్ని తయారు చేస్తూ ఉంటాం, అంటే అణు జలాంతర్గాములు. ఇది ప్రధానంగా శత్రు దేశాలపైన పోరాటం చేయడానికి. ఇక్కడ చూస్తే ఐఎన్ఎస్ వర్ష ప్రాజెక్టు 2026 ఒకసారి చూస్తే సముద్ర రక్షణ సామర్థ్యాన్ని పెంచేందుకు తూర్పు తీరంలో రక్షణ అవసరాల కోసము. నెక్స్ట్ విశాఖపట్నంకు 50 కిలోమీటర్ల దూరాన రాంబల్లిలో సముద్ర తీరాన్ని ఆనుకొని నిర్మిస్తున్నారు. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం 670 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించింది. నెక్స్ట్ భారత నౌకాదళానికి సబ్మెరైన్ల హబ్గా రాంబల్లి. అంటే ప్రధానంగా ఐఎన్ఎస్ వర్ష ప్రాజెక్టు ఎందుకు వార్తల్లోకి వచ్చి సబ్మెరైన్స్ని తయారు చేస్తారు అక్కడ 2026 నాటికి వార్తల్లోకి వస్తుంది ప్రధానంగా. గతంలో ఐఎన్ఎస్ అరిహంత్ కానీ ఐఎన్ఎస్ అరిగాట్ కానీ ఇవన్నీ చూసే ఉంటాం. ఐఎన్ఎస్ అరిహంత్, నెక్స్ట్ ఐఎన్ఎస్ అరిగాట్. ఇప్పుడు దీని ద్వారా ఐఎన్ఎస్ అండమాన్ సబ్మరైన్ తయారు చేయబోతున్నాం, అంటే ఈ ప్రాజెక్టు ఆధారంగా, ఐఎన్ఎస్ వర్ష ప్రాజెక్టు ఆధారంగా. అయితే మనం 2004 నుంచి విశాఖపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్లో న్యూక్లియర్ సబ్మెరైన్ల నిర్మాణం జరుగుతుంది. అప్పటి నుంచి మనం ఐఎన్ఎస్ అరిహంట్ కానీ ఐఎన్ఎస్ అరిగాట్ని నిర్మించాం. ఇప్పుడు ఐఎన్ఎస్ అండమాన్ సబ్మెరైన్ ఇది దాదాపుగా 7,000 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీన్ని ఇప్పుడు తయారు చేస్తున్నాం. ఎక్కడంటే మనకి ఐఎన్ఎస్ వర్ష ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా ఎక్కడ విశాఖపట్నంకు 50 కిలోమీటర్ల దూరాన రాంబలిలో. దీనిపైన శత్రు దేశాలు ఎటువంటి అటాక్ చేయడానికి వీలు కలగదు కూడా. ఎందుకంటే ఈ ప్రాంతంలో సముద్ర తీరం అనేది చాలా లోతుగా ఉండదు. శత్రు దేశాలు ఎటువంటి శాటిలైట్స్ ద్వారా కనుగొన్నా సరే వారికి మనం దక్కం, అంటే వారి చేతికి మనం దక్కం. అంటే మనం తయారు చేసిన వెపన్స్ అవన్నీ కూడా మన దగ్గర ఉంటే వారు ముందుగా గుర్తించే అవకాశం లేదు ప్రధానంగా చూసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. నోలెన్ గురేర్ సందేశ్. నెక్స్ట్ బారూపూర్ గవాస్ వార్తలు ఉన్నాయి. ఇటీవల కాలంలో తరచూ జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు, అంటే ఒక ప్రాంతం ఆధారంగా ఒక వస్తువుకి వచ్చే గుర్తింపు, లేదా ఒక వస్తువు ఆధారంగా ఆ ప్రాంతానికి వచ్చే గుర్తింపు, జిఐ ట్యాగ్ అంటాం, జాగ్రఫికల్ ఇండికేషన్. అలా ప్రతిసారి వార్తల్లో చూస్తాం. గత వారం నుంచి ప్రతి వస్తువుకి జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ వస్తుందని మాట్లాడుకుంటున్నాం, దాన్ని రీకాల్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు నోలెన్ గురేర్ సందేశ్ అంటే ఒక స్వీట్ వార్తలోకి వచ్చింది. దీన్ని పాల ద్వారా తయారు చేస్తారు, మిల్క్ ద్వారా తయారు చేస్తారు దీన్ని. నెక్స్ట్ బారూపూర్ గవాస్ అంటే ఒక మామిడి. ఈ రెండు వస్తువులకి జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది. ఏ రాష్ట్రం నుంచి అంటే పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుండి. చాలా ఇంపార్టెంట్. అంటే ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన నోలెన్ గురేర్ సందేశ్ అనేది ఒక స్వీట్ మరి ఏ రాష్ట్రం అంటే వెస్ట్ బెంగాల్. గతంలో వెస్ట్ బెంగాల్ నుంచి రసగుల్లా ఒక స్వీట్, దానికి గుర్తింపు వచ్చింది. అంటే రసగుల్లా అంటే వెస్ట్ బెంగాల్ కాదు, ఒడిస్సాకి కూడా. ఇప్పుడు ప్రెజెంట్ ఒడిస్సాకి నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ వివాదాస్పదంగా ఉంది. దేనికోసం? దానికోసమే. అంటే కాంట్రవర్సీ కూడా ఉంది రెండు దేశం, అంటే వెస్ట్ బెంగాల్ మరి ఒడిస్సా రాష్ట్రాల మధ్య కాంట్రవర్సీ. ఎందుకంటే రసగుల్లా అనేది ఒడిస్సాలో ఉంది, నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్లో ఉంది. అయితే ఒడిస్సాకి చెందిన రసగుల్లాకి జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సిన నోలెన్ గురేర్ సందేశ్ అండ్ బారూపూర్ గవాస్ అంటే ఒక మామిడి. ఈ రెండు వస్తువులకి జాగ్రఫికల్ ఇండికేషన్ వచ్చింది. ఏ రాష్ట్రం? వెస్ట్ బెంగాల్. లేటెస్ట్గా ఇటీవల కాలంలో నిన్న కూడా చెప్పుకున్నాం, ఒకసారి రీకాల్ చదువుకున్న వస్తువులు. లేటెస్ట్గా అంసాద్ చిక్కుకి జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చి ఏ రాష్ట్రం నుంచమ్మా? గుజరాత్. అలాగే ఇటీవల కాలంలో కన్నా డెప్పైకు జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది. ఏ రాష్ట్రం నుంచి? కేరళ. అలాగే లేటెస్ట్గా వరంగల్ చపాటి మిర్చి కూడా జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చి తెలంగాణ రాష్ట్రం నుంచి. అలాగే ఇటీవల కాలంలో కుంభకోణం తమలాపాకు తమిళనాడు రాష్ట్రం నుంచి జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది. అలాగే ఇటీవల కాలంలో తోవలై పుష్పహారానికి కూడా జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చి మాట్లాడుకున్నాం.
అలాగే ఇటీవల కాలంలో సౌదాగరి బ్లాక్ ప్రింటింగ్ కూడా జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది అహ్మదాబాద్ గుజరాత్ నుంచి. అంటే ప్రధానంగా కుంభకోణం తమలపాకు, నెక్స్ట్ తోవలై పుష్పహారం అయితే తమిళనాడు రాష్ట్రం గుర్తు రావాలి. అండ్ సౌదాగరి బ్లాక్ ప్రింటింగ్ అంటే గుజరాత్ అంటే అహ్మదాబాద్. నెక్స్ట్ అంసాద్ చిక్కు అంటే గుజరాత్ గుర్తు రావాలి. కన్నా డిప్ప అంటే కేరళ గుర్తు రావాలి. అండ్ వరంగల్ చపాటి మిర్చి ఇది తెలంగాణ రాష్ట్రం నుంచే మాట్లాడుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే నిన్నటి రోజున మనం మాట్లాడుకున్నాం. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ అరకు ప్రాంతంలో సూర్యవందనం జరుగుతుంది. గ్యారెంటీగా గిన్నిస్ రికార్డ్ సాధిస్తామని నిన్న కరెంట్ అఫైర్స్ మాట్లాడుకున్నాం. బట్ ఈరోజు దానికి గిన్నిస్ రికార్డ్ వచ్చింది. ఇక్కడ చూస్తే మహాసూర్యవందనం దీంట్లో ప్రధానంగా 21,850 మంది గిరిజన విద్యార్థులు పాల్గొన్నారు. దీనికి వరల్డ్ రికార్డ్స్ యూనియన్ సంస్థ గుర్తింపించింది. అంటే గిరిజన ఆశ్రమ పాఠశాలలోని 21,850 మంది విద్యార్థులు ఒకే దగ్గర పాల్గొని మహాసూర్యవందనం చేశారు. ఈ కార్యక్రమం ప్రధానంగా అల్లూరి సీతారామ జిల్లాలోని అరకు లోయలో జరిగింది. దీంట్లో దాదాపుగా 108 రకాల సూర్య నమస్కారాలు చేశారు. దాదాపుగా 108 మినిట్స్ 108 నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేశారు. 108 రకాల సూర్య నమస్కారాలు 108 నిమిషాల పాటు చేసి గిన్నిస్ రికార్డ్ సాధించారు. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ సంస్థ వారు గిన్నిస్ రికార్డ్ ఇచ్చారు. 2025 ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ప్రధానంగా అరకు లోయలో ఇది జరిగింది. మరి ఏ పేరుతో? మహాసూర్యవందనం అనే పేరుతో జరిగింది. ప్రధానంగా గిరిజన విద్యార్థులు పాల్గొన్నారని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలు ఇవన్నీ చూస్తూ ఉండండి. నేను డైలీ చెప్తూ ఉన్నా, మీకు చాలా ప్లస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజున్న కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.